పకోడీ ఎంత బాగుందో కదా, చూస్తుంటే నోరు ఊరుతుంది. మా అమ్మాయి మాత్రం ఒక రేంజ్లో ఎంజాయ్ చేసింది. చాలా రోజుల నుంచి అడుగుతుంది పకోడీ తీసుకురా బయట నుంచి అని. సో వెళ్ళాను నేను. ఆఫ్టర్నూన్ వెళ్ళి వాళ్ళు కొంచెం పరిచయస్తులు, వాళ్ళు ఎలా చేస్తారో వాళ్ళ మేకింగ్ అంతా తెలుసుకొని తక్కువ ఆయిల్తో చేశాను. సూపర్గా కుదిరింది. దానికోసం చికెన్ ఇట్లా చిన్న సైజుగా కట్ చేయించుకోండి. పెద్ద సైజ్ అయితే చికెన్ ఫ్రై లాగా అవుతుంది, కొంచెం చిన్న సైజ్ అయితే చికెన్ పకోడా లాగా అవుతుంది. దాంట్లో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ కారం, 1 స్పూన్ పసుపు, తగినంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి అన్నీ వేసి బాగా కలపండి. ఆయిల్ వేయకండి. ఆయిల్ వేస్తే మళ్ళీ మనం ఫ్రై చేస్తున్నప్పుడు అడుగు పట్టేస్తుంది. ఆయిల్ వేయకుండా బాగా ఈవెన్గా కలిసేటట్లు బాగా కలపండి. మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదు, నార్మల్గా వెంటనే చేసేసుకోవచ్చు. ఇలా మేము చూపిస్తున్నట్టు బాగా కలపండి. కలిపి పక్కకు పెట్టుకోండి. ఇలా బాగా కలిపి పక్కకు పెట్టుకోండి. పకోడా కాంబినేషన్లో కరివేపాకు కూడా వేసాము, వాళ్ళు అలాగే వేశారు. సో కడాయి పెట్టి కొంచెం ఆయిల్ ఎక్కువ పోసి మనకి ఎంత కావాలి అంటే అంత కరివేపాకు ఇలా డీప్ ఫ్రై చేసుకోండి. ఇలా మొత్తం కంప్లీట్గా క్రంచీగా వచ్చేలాగా డీప్ ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయింది కదా, ఫ్రై అయినాక తీసి ఇలా పక్కకు పెట్టుకోండి. ఇలా పక్కకు పెట్టుకున్నాక సేమ్ అదే ఆయిల్లో మనం బాగా కలిపిన చికెన్ని వేసేయాలి. చూడండి, ఆయిల్ డీప్ ఫ్రై కాదు, అలానే ఫ్రై కూడా కాదు, కొంచెం డీప్ ఫ్రైకి తక్కువ ఉండాలి, ఫ్రైకి ఎక్కువగా ఉండాలి. అది మాత్రం చూసుకోండి. ఇది మాత్రం మ్యాండటరీ. ఇలా వేసి కలపాలి. మూత పెట్టకూడదు. మూత పెడితే వాటర్ వచ్చేసి మెత్తగా అవుతుంది. మూత పెట్టకుండా ఇలా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలపండి. ఆల్రెడీ వాటర్ వచ్చేసాయి. ఈ వాటర్ అన్నీ ఇనికిపోయేదాకా మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియంలో పెడితే ఆయిల్ తక్కువ కన్జ్యూమ్ అవుతుంది, ఉన్న వాటర్ కూడా ఇనికిపోతాయి. వాటర్ అన్నీ ఇనికిపోయేంత వరకు మీడియంలో పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 5 మినిట్స్ హైలో పెట్టి ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలపండి. ఇలా షార్ప్ గంటెతోని బాగా కలపండి. నేను చపాతీలు తీసే గరిటెతో కలిపాను, అడుగు పట్టేస్తుందని. చూడండి, కొంచెం స్టార్ట్ అయింది పకోడీలాగా అవ్వడం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. చూడండి, ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇంకా ఫైనల్గా అయినట్లే. ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, ఎంకరేజ్ చేయొచ్చు కదా. థ్యాంక్ యూ. అండ్ చాలా అంటే చాలా బాగుంది. మేము ఉండే ఏరియాలో ఈ పకోడీ చేస్తారు, నేను తెలుసుకొని మరీ చేశాను. మీరు కూడా ట్రై చేయండి. చూడండి, నోరు ఊరిపోతుంది. ఎంత బాగుందంటే అంత బాగుంది, ఇంకా చెప్పలేము. అది ఫుడ్ లవర్స్కి అయితే సూపర్. మా అమ్మాయి అయితే చాలా అంటే చాలా ఎంజాయ్ చేసింది. ఎక్కువ టైం ఏం పట్టదండి, ఈజీగా చేసుకోవచ్చు. కొంచెం ఆయిల్ అనేది తక్కువ పోసుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇవి ఫాలో అవుతే మీరు అనుకున్నట్లుగా అలా వచ్చేస్తుంది పకోడీ. చాలా బాగుంటుంది.